హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. యాక్చువల్గా ఈ వీడియో నేను ఎప్పుడో చేయాల్సింది తెలంగాణ గవర్నమెంట్ నోటిఫికేషన్స్ రిలీజ్ చేసినప్పుడే. ఎందుకంటే ఓన్లీ ఆ నోటిఫికేషన్స్కి ఉన్న ఎలిజిబిలిటీ అనేది ఓన్లీ డిగ్రీతోనే లేదండి. నేను డిగ్రీ చేసి చాలా బాధపడుతున్నా. ఇప్పుడు ఓన్లీ డిగ్రీ చేసి అసలు తర్వాత ఏదైనా డిగ్రీ చేయకుండా ఇంకేదైనా బీటెక్ చేసినా బాగుండని నేను చాలా బాధపడుతున్నాను. చాలా వరకు బీటెక్ చేసిన వాళ్ళకు ఎంటెక్ ఎంఎస్సి చేసిన వాళ్ళకే ఉందండి. అంటే అన్నీ అదే ఇంజనీర్ టౌన్ ప్లానింగ్, ఇంకా ఎగ్జిక్యూటివ్ టౌన్ ప్లానింగ్ అని ఇవన్నీ బీటెక్ చేసిన వాళ్ళకే ఉపయోగపడుతున్నాయండి ఈ నోటిఫికేషన్స్. అవి మనకు ఓన్లీ డిగ్రీ చేసిన వాళ్ళకు ఎలిజిబుల్ కాదు. ఇంకా బీటెక్ చేసిన వాళ్ళకు ఎలా అంటే వాళ్ళు బీటెక్ చేసిన వాళ్ళు టెక్నికల్గా జాబ్స్ పడ్డ వాటికి ఎలిజిబుల్, ఇక్కడ గ్రూప్స్కి ఎలిజిబుల్, కానిస్టేబుల్స్కి ఎస్ఐకి ఎలిజిబుల్, అండ్ ప్లస్ వాళ్ళు బీటెక్ చేసిన తర్వాత ఎంటెక్ చేసి బీఈడి కూడా చేయొచ్చండి. వాళ్ళు టీచర్ జాబ్ కూడా ఎలిజిబుల్ బీటెక్ చేసిన వాళ్ళు. మనం ఎలా అంటే మనం డిగ్రీ చేసిన వాళ్ళు డిగ్రీ తర్వాత పీజీ అన్న చేస్తారు, లేకపోతే బీఈడి అన్న చేస్తారు. ఓన్లీ లెక్చరర్కి ఈ టీచర్కి స్కూల్లో మనకు అంటే టెక్నికల్గా పడ్డ పోస్టులకి మనం ఎలిజిబుల్ కాదు. అందుకనే చెప్తున్నానండి. అంటే రీసెంట్గా రిలీజ్ అయిన ఎగ్జామ్స్కి ఏ దానికి అప్లై చేయలేకపోయానని చాలా బాధపడ్డాను. ఇంకా అంగన్వాడీ కూడా అసలుకి మా డిస్టిక్లో ఉన్నాయి పోస్టులు కానీ మా ఊర్లో వేకెన్సీ లేదండి. మా ఊర్లో 4 సెంటర్స్ ఉన్నాయి అంగన్వాడీవి, బట్ మా ఊర్లో మాత్రం ఎక్కడ వేకెన్సీ లేదు. దానికన్నా అప్లై చేద్దామని చెప్పేసి. ఇంకా డిగ్రీ నాది యాక్చువల్గా చెప్పాలంటే 2018 to 2021 అండి. 2021లో అప్పుడు అయిపోయింది. నాకు కొంచెం మా ఫ్యామిలీలో ఎవరు చెప్పేవాళ్ళు లేక నేను డిగ్రీ చేశాను. లేకపోతే నేను బీటెక్ ఇంకేదైనా కోర్స్ చేసేదాన్ని. ఇప్పుడు ఓన్లీ డిగ్రీ చేసి ఇప్పుడు ఎక్కడైనా జాబ్ అడగడానికి వెళ్ళినా ఓన్లీ డిగ్రీ చేసావు అని చెప్పేసి రిజెక్ట్ చేస్తున్నారు. సో అందుకని నీకు ప్రైవేట్లో చేసుకోవాలన్నా అసలుకి వాళ్ళు తీసుకోవట్లేదు. సో అందుకనే చెప్తున్నాను, ఇప్పుడు ఎవరైనా ఇంటర్ చేసేవాళ్ళు ఏదైనా ఫ్యూచర్లో మంచి యూస్ఫుల్ అయ్యే కోర్సే చేయండి. బట్ నాలాగా ఇట్లా ఓన్లీ డిగ్రీ చేసి మాత్రం బాధపడకండి. నేను ఇప్పుడు చాలా సఫర్ అవుతున్నాను. అందుకే ఈసారి ఇంకా 2-3 ఇయర్స్ కూడా గ్యాప్ వచ్చిందని నాకు మ్యారేజ్ అయ్యి పాప పుట్టేసరికి. ఇంకా రెగ్యులర్గా ఇప్పుడు ఏదైనా చేయాలన్నా రెగ్యులర్గా నేను వెళ్ళలేను నా పాపను వదిలేసి. అందుకోసమే ఇప్పుడు నేను ఓపెన్ పీజీ చేయాలనుకుంటున్నాను. ఓపెన్ పీజీ చేస్తే బాగుంటుందా బాగలేకుంటుందా అని కొంచెం చెప్పండి, సజెస్ట్ చేయండి నాకు ఎవరైనా ఏం చేస్తే బాగుంటుందని చెప్పేసి. అసలుకి ఇంట్లో ఇలాగా ఖాళీగా కూర్చుంటే నాకు ఎలానో అనిపిస్తుంది. ఏదైనా చేయాలని చాలా ఉంది. బట్ ఏదైనా ప్రైవేట్లో చూసుకుందామంటే ఎక్కడ ఓన్లీ డిగ్రీ చేసావు అని అంటున్నారు. సో అందుకనే ఇంకా బీటెక్ వాళ్ళు ఏదైనా స్పెషల్ కోర్స్ చేసిన వాళ్ళకు చాలా మంచి ఫ్యూచర్ ఉంది. బట్ ఓన్లీ డిగ్రీ చేసిన వాళ్ళకు మాత్రం అస్సలకంటే లేదండి. అసలుకి ఇప్పుడున్న సొసైటీలో కాంపిటీషన్ అనేది చాలా హెవీగా ఉంది. అది ఏ రంగంలో అయినా సరే, ఓన్లీ చదువులోనే కాదు ఇంకడైనా సరే. బట్ ఎవరికి ఎందులో టాలెంట్ ఉంటే అందులోనే నిరూపించుకోవాలి. బట్ నాకైతే స్టడీలోనే ఉంది కాబట్టి నేను ఇప్పుడు పీజీ చేయాలనుకుంటున్నాను. ఇంక ఇక్కడ వచ్చేసి నేనైతే ఇక్కడ ప్రస్తుతం అయితే గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నానండి. గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అండ్ ఎస్ఐ కానిస్టేబుల్కి వీటికే ప్రిపేర్ అవుతున్నానండి. డిగ్రీతో ఓన్లీ వీటికే అండి. ఇంకా యాక్చువల్గా చెప్పాలంటే నేను మొన్న రిలీజ్ అయింది కదండి కెమిస్ట్రీకి సంబంధించింది ఓన్లీ డిగ్రీతోనే. కానీ అప్పుడు అదొక్క పోస్ట్కి అప్లై చేద్దామంటే అందులో పోస్టులు కూడా తక్కువనే ఉండే, ప్లస్ ఇక్కడ నాకు కొంచెం నాన్ క్రీమ్ లేయర్ ఇష్యూ ఉండండి. ఆ నాన్ క్రీమ్ లేయర్తో లేకపోతే అప్లై చేస్తే అసలుకి రిజర్వేషన్ కూడా రాదని చెప్పేసి అందులో పోస్టులు ఉన్నాయి కొన్ని మళ్ళీ అందులో అని చెప్పేసి నేను దాన్ని కూడా అప్లై చేయలేకపోయాను. అందుకే చెప్తున్నాను, ఇప్పుడు చదివే వాళ్ళు ఎవరైనా సరే డిగ్రీ మాత్రం చేయకండి, ఇంకా వేరే ఏదైనా చేయండి. ఓన్లీ డిగ్రీ చేస్తే మాత్రం చాలా సఫర్ అవ్వాల్సిందే. డిగ్రీ చేస్తే ఓన్లీ బీఈడి ఆర్ పీజీ ఉంటుంది. అదే బీటెక్ చేసి ఇంకేదైనా స్పెషల్ కోర్సులు ఉంటాయి, ఎక్కడ వెళ్ళినా తీసుకుంటారు బీటెక్ చేశారని చెప్పేసి. బట్ డిగ్రీ వాళ్ళని మాత్రం చాలా రిజెక్ట్ చేస్తున్నారు, నెగ్లెక్ట్ చేస్తున్నారు. ఓన్లీ డిగ్రీ చేసావు అని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ నాకు కూడా కొన్ని ఆపర్చునిటీస్ కోసం నేను వెళ్ళానండి. అంటే ఇంట్లో ఖాళీగా ఉండడం ఎందుకు, ఏదైనా వర్క్ చేద్దామని చెప్పేసి వెళ్ళాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళినప్పుడు క్వాలిఫికేషన్ ఏంటి అని అడుగుతున్నారు. క్వాలిఫికేషన్ ఓన్లీ డిగ్రీ అంటే ఓన్లీ డిగ్రీతోనే తీసుకోమని అంటున్నారు. అట్లీస్ట్ ఎంతో కొంత అమౌంట్ అయినా మనకు చేతిలో ఉంటుందని చెప్పేసి వెళ్తే అసలు డిగ్రీతోనే ఎక్కడ అవకాశాలు దొరకట్లేదండి. చాలా అందుకే చెప్తున్నాను, ఇప్పుడు చదివే వాళ్ళు ఎవరైనా సరే ఫ్యూచర్లో ఏ ఫ్యూచర్ బాగుంటుంది అంటే ఏ కోర్స్ బాగుంటుంది, ఏ దాంట్లో బాగుంటుందని చెప్పేసి చూసి చదవండి. నాకు చెప్పేవాళ్ళు మా ఫ్యామిలీలో ఎవరు చదువుకున్న వాళ్ళు లేరండి. సో అప్పుడు డిగ్రీనే చేశాను, ఎవరు చెప్పేవాళ్ళు లేక.
అందుకే చెప్తున్నాను, ఎవరైనా సరే మంచి చాలా మందిని కనుక్కోండి ఎందులో అయితే ఫ్యూచర్ బాగుంటుంది, ఏ కోర్స్ చేసే బాగుంటుంది, బీటెక్కా ఇంకా ఏదైనా స్పెషల్ కోర్సా, ఇంకా అంటే ఇంటర్లోనే మంచి కోర్స్ తీసుకోండి. ఇంటర్లోనే ఎంఈసీ ఉంటుంది కదండి, ఎంఈసీ ఆర్ ఎంపీసీ తీసుకోండి. బైపీసీ తీసుకున్నా బట్ డిగ్రీ మాత్రం చేయకండి. ఇంకేదైనా అంటే నీట్ ఆర్ ఎంసెట్ అవి చేయండి, అగ్రికల్చర్ అవి బీఫార్మసీ అలా చేయండి. బట్ డిగ్రీ చేస్తే మాత్రం నేను ఇప్పుడు ప్రజెంట్ నా సిచ్యువేషన్ మాత్రం చాలా అంటే చాలా వరస్ట్గా ఉందండి. ఓన్లీ డిగ్రీ చేసి బయట ఎక్కడ అవకాశాలు చాలా అంటే చాలా చీప్గా చూస్తారు, ఓన్లీ డిగ్రీ ఏనా అని. ఒకప్పుడు డిగ్రీ అంటే ఫుల్ ఫేమస్ ఉండేదేమో, బట్ ఇప్పుడు మాత్రం డిగ్రీ అంటే అసలుకి చాలా అంటే చాలా చులకనగా చూస్తారండి. సో అందుకే నేను చెప్తున్నాను. ఇంకా ప్రజెంట్ అయితే నేనైతే ఓన్లీ అంటే గ్రూప్ 2కి అంటే గ్రూప్ 2కి గ్రూప్ 3కి గ్రూప్ 4కి కంబైన్గా ప్రిపేర్ అవుతున్నానండి. గ్రూప్ 2కి ప్రిపేర్ అయితే ఇవన్నిటికి ప్రిపేర్ అయినట్టే అని చెప్పేసి, ఇంకా వచ్చేసి ఎస్ఐ కానిస్టేబుల్కి వాటికి కూడా ప్రిపేర్ అవుతున్నానండి. ఇంక ఇక్కడైతే నేను తెలంగాణ మూమెంటే కంటిన్యూ చేస్తున్నానండి. ఇంకా తెలంగాణ మూమెంట్లో క్లాసెస్ విన్న తర్వాత నేను చెప్పాను కదండి, బుక్లో ఒక టూ టైమ్స్ చదువుతున్నాను, 2 టైమ్స్ క్లాస్ వింటున్నానండి. ఒకటే క్లాస్ 2 టైమ్స్ విన్న తర్వాత ఇక్కడ చదివి ఒక నోట్స్ తెచ్చుకున్నానండి. నోట్స్లో క్లాస్ చెప్పేటప్పుడు నోట్స్ రాసుకుంటూ షార్ట్స్ పాయింట్ రాసుకుంటున్నానండి. మనకు రివిజన్ టైంలో బాగా యూజ్ అవుతుందని చెప్పేసి క్లాస్ వినేటప్పుడే రాసుకుంటున్నానండి. ఇంపార్టెంట్ పాయింట్స్ షార్ట్కట్లో రాసుకుంటున్నానండి. ఇంకా అంతే అండి వీడియో వచ్చేసి. బట్ ఫ్యూచర్ బాగుండేటట్టు ఏదైనా మంచి కోర్స్ చేయండి, ఇంకా స్కిల్స్ ఉండేటట్టు చూసుకోండి మంచిగా. అందుకే చెప్తున్నానండి, ఫ్యూచర్లో ఎవరైనా సరే మంచి కోర్స్ తీసుకోండి, బీటెక్ ఆర్ ఏదైనా సరే మంచి తీసుకోండి. బట్ డిగ్రీ చేసి నాలాగా మాత్రం ఇలా సఫర్ అవ్వకండి. డిగ్రీ చేసిన తర్వాత కూడా కంటిన్యూగా అప్పుడే పీజీ ఆర్ బీఈడీ చేయండి. ఇప్పుడు నాకు అట్లీస్ట్ 4 years గ్యాప్ వచ్చింది, 4-5 years. ఇప్పుడు నాకు రెగ్యులర్ చదవాలంటే అసలు రాదండి. ఇప్పుడు నేను డెఫినెట్గా ఓపెన్ పీజీ చేయాలి. సో నేను ఇప్పుడు ఓపెన్ పీజీ చేయాలనుకుంటున్నాను. ఏది చేసే బాగుంటుందని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.